ప్రాజెక్టు నిండు కుండలా మారి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతోందా? ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ కు ఎంత మేర నీరు చేరుతోంది? రెండు తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టుల నీటి నిల్వలు ఎలా ఉపయోగపడతాయి? శ్రీశైలం గేట్లను త్వరలో ఎత్తబోతున్నారా? అధికారుల తాజా గణాంకాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల నుంచి శ్రీశైలానికి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు రోజురోజుకు పెరుగుతుండటం వల్ల ఈ ఏడాది తాగు, సాగునీటి కష్టాలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 45,800 క్యూసెక్కుల నీటిని వదలగా శనివారం సాయంత్రానికి శ్రీశైలానికి మొత్తం 50,161 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.80 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167.4860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 28,252 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఈ నీటిని నేరుగా దిగువనున్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం విద్యుత్ కేంద్రాల ద్వారా విడుదలవుతున్న నీటితో నాగార్జున సాగర్ కు దాదాపు 55,000 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 534 అడుగులకు పెరిగింది. సాగర్ గరిష్ట మట్టానికి చేరాలంటే మరో 140 టీఎంసీల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల అత్యవసర తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం 500 క్యూసెక్ల నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నారు. ఎగువన జూరాల నుంచి వస్తున్న ప్రవాహం ఇలాగే కొనసాగితే రాబోయే కొద్ది రోజుల్లో శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. శ్రీశైలం నిండి గేట్లు ఎత్తితే నాగార్జున సాగర్ కూడా వేగంగా నిండు కొండలా మారుతోంది. ఇది ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల సాగునీటి ఆయకట్టుకు, రాయలసీమ ప్రాజెక్టులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి అధికారులు నీటి విడుదలను మరింత పెంచే ఆలోచనలో ఉన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల ధాటికి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందా? క్రస్ట్ గేట్లు ఎప్పుడెత్తుతారు? కృష్ణా పరివాహక ప్రాంత రైతాంగానికి ఈ నీళ్లు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయి? వీటిపై వచ్చే ప్రతి తాజా సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.